హాయ్ అండి, అందరికీ నమస్తే. చీర ఫాల్ ఎట్లా వేయాలనేది అయితే చూపిస్తున్నా. ఇగో మనం తిరగమల్ల చూసుకుంటాం కదా, ఇక్కడ తిరగమల్ల, ఇక్కడ మంచి మల్ల. అయితే మంచి మల్లకు ఇగో 2 సార్లు ఇట్లా, ఒకసారి ఫస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసి మళ్ళీ రెండోసారి ఫోల్డ్ చేయాలి. చేసి అయితే ఇగో చిన్న కుట్టు పెట్టుకోవాలి. మనం కొంగులు వేసుకునేటప్పుడు అయితే చిన్న కుట్టు పెట్టుకోవాలి. కొంగులు వేసుకున్నా పాలు వేసేటప్పుడు అయితే పెద్ద కుట్టు పెట్టుకోవాలండి. పాలు వేయక కొంతమంది పాలు వేయనిక రాదు అని అంటారు కదా, ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. ఎట్లా వేయాలనేది ఎమ్మటే తెలిసిపోతుంది మీకు. కొంగులు వేసేటప్పుడు చిన్న కుట్టు పెట్టుకొని వేసుకోవాలండి. పాలు వేసేటప్పుడేమో కొంచెం పెద్ద కుట్టు పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇగో ఇట్లా దొక్కుతుంది. ఎందుకంటే మిషన్ మనకు వేసుకుంటే దొక్కుతుంది. మనం నార్మల్గా క్లాత్ అయితేనేమో స్ట్రైట్గా పోతుంది, ఇది అట్లా పోదండి. అటు ఇటు సూది అటు ఇటు దొక్కుతుంది, కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. కొంగు అయితే వేసినండి. ఇగో కొంగు చిన్న కుట్టు పెట్టేస్తే ఇట్లా సన్నగా నీట్గా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ పాలు వేస్తాం కదా, మనం కింది వైపుకి అయితే చీర కింది వైపుకు పాలు వేసుకోవాలి. ఇది ఎలా వేసుకోవాలంటే ఇంత క్లాత్ అయితే ఉంచుకోవాలి, ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇంత క్లాత్ ఉంచుకోవాలి. ఇంత క్లాత్ ఉంచుకొని ఇగో ఇది కూడా మనకు మంచి వైపు ఎక్కడ తిరగల ఎక్కడ అనేది చూసుకోవాలి. ఇక్కడైతే మంచి వైపు ఉంది. ఇట్లా లోపలికి కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి. దాన్ని ఇలా లోపలికి వచ్చేటట్టు పెట్టుకోవాలి. లోపలికి వచ్చేటట్టు పెట్టుకొని దీని కిందికి ఇట్లా సెంటర్ పెట్టుకోవాలి. సూప్ దింపుకొని ఒక పెద్ద కుట్టు అయితే పెట్టుకోవాలి. పెద్ద కుట్టు పెడుతున్నాం. పాలు వేసేటప్పుడు పెద్ద కుట్టు, కొంగు కుట్టేటప్పుడేమో చిన్న కుట్టు పెట్టుకోవాలి. ఇక్కడ క్లాత్ కూడా సైడ్ బ్లౌజ్ చేసాను. పెద్ద కుట్టు అయితే పెట్టుకున్నాం. పెద్ద కుట్టు పెట్టుకున్నాక మామూలుగా ఇట్లా క్లాత్ అయితే కొంచెం గుంజి పట్టుకోవాలి. ఇట్లా గుంజి పట్టుకుంటే సాపు వచ్చేస్తుంది. ఇట్లా కొంచెం కొంచెం వేసుకునే వరకు ముడత రాకుండా సాపు అనుకొని ఇలా అయితే వస్తుంది. సాపు అనుకోవాలి. ఎప్పటికప్పుడే కొంచెం కొంచెం సాపు అనుకొని వేసుకోవాలి. ఇదైతే పెద్ద కుట్టు అండి, చిన్న కుట్టు కాదు. కొంగేనికి చిన్న కుట్టు, ఇది పెద్ద కుట్టు అయితే పెట్టిన. మీరు కూడా పాలు వేసేటప్పుడు పెద్ద కుట్టు మార్చుకోవాలి. కొంగులు వేసేటప్పుడు అయితే చిన్న కుట్టు వేసుకోవాలి. వీడియో మిస్ కాకపోతే చూడండి, పూర్తిగా అయిపోయే వరకు చూస్తే అర్థమవుతుంది. మీరు వేసుకోనికే కూడా మళ్ళీ మంచిగా వస్తుంది. మధ్యలో అయిపోయిందంటే అర్థం కాదు, మళ్ళీ వేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. పూర్తిగా అయిపోయే వరకు చూడండి. కొంచెం కొంచెం జరుపుకోవాలండి. కొంచెం లేట్ అవుతుంది ఇది కొంచెం, ఎందుకంటే కొద్ది కొద్దిగా జరుపుకుంటున్నాం కాబట్టి లేట్ అవుతుంది మనకు. సాపు అనుకోవాలి. క్లాత్ మెత్తగా ఉంది, జారిపోతుంది. జారిపోకుండా సాపు అనుకొని తీయాలి. అయిపోయిందండి, పాలు వేసేది అయిపోయింది. ఇంకో కొంగు ఉంటుంది. మనం ఫస్ట్ అయితే కొంగు లోపల కొంగు వేసినాం కదా, లోపల కొంగు వేసుకున్నాక బయటది వేసుకున్నాం. పాలు వేసిన ఇంకొక కొంగు ఉంది. ఆ కొంగు కూడా చిన్న కుట్టు పెట్టుకొని లాస్ట్కి వచ్చింది కదండి. ఇగో లాస్ట్కి వచ్చినప్పుడు కూడా ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. లోపలికి ఫోల్డ్ చేసుకుంటే మనకు దారం అనేది రాదు బయటికి. ఇంకొక కొంగు ఉంది. ఈ ఒక్క కొంగు చేసుకుంటే చీర అయితే అయిపోతుందండి. ఇది చేసుకున్నాక కూడా మనం మీది పక్క ఎట్లా చేసుకోవాలనేది కూడా చెప్తా.
ఇగో చిన్న కుట్టు పెట్టుకుంటున్నా కొంగుకు. ఇగో ఇలా మర్చుకొని మళ్ళీ చిన్న కుట్టు పెట్టుకొని రెండో కొంగు కూడా చేసేసుకుంటున్నా. ఇది కూడా కొంచెం కష్టంగా ఉంటుందండి, తెర మెల్లగా చేసుకోవాలి, ఎందుకంటే ఉల్టా దొక్కుతుంది కదా సూది. కొంచెం ఇక్కడ బట్ట క్లాత్ పట్టుకోవాలి, క్లాత్ పట్టుకొని ఇక ఇలా పట్టుకుంటే మనకు సాపుగా వచ్చేస్తుంది ముడత రాకుండా. ఇగో నేను ఎలా పట్టుకున్నానో మీరు కూడా అలాగే పట్టుకోవాలి, అలా పట్టుకొని చేసుకోవాలి. ఇక సాపు వచ్చేస్తుంది, నీట్గా వచ్చేస్తుంది. ఇది వేసుకున్నాక మనము పై పక్క ఉంటుంది కదా, మీది పక్క మనకు చేతితో చేసుకోవాలంటే చేయి కుట్టు వేసుకోవచ్చు వెమ్మింగ్ లాగా, లేదంటే మనకు ఆ చేయి కుట్టు వద్దులే మిషన్ కుట్టు వేసుకోవాలంటే మిషన్ కుట్టు కూడా వేసుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే రెండు పక్కల కూడా పీకో చేస్తారు, అయితే నేను అట్లా చేస్తలేను. పై పక్క సూది మనం మిషన్ మీద సూదితో వేద్దామనేసి నేను పై పక్క అయితే చేయలేదు, కింది పక్క ఓన్లీ కొంగులే చేసిన. ఇంకా చూడండి ఇది పై పక్క ఎట్లుంటుందంటే చూపిస్తాను. ఇక్కడ ఉంటుంది కదండి, మనం ఇగో కింది పక్క వేసినాం, ఇక్కడ వేసుకున్నాక ఇక్కడ మనకు చేతితో ఇష్టమైతే చేతితో వేసుకోవచ్చు, మనం మిషన్ మీద వేసుకోవాలంటే మిషన్ మీద కూడా వేసుకోవచ్చు అండి. కింది పక్క అయితే నేను పీకో చేసిన. సరేనా మరి, బాయ్ అండి. వీడియో మిస్ కాకుండా చూడండి.